భానుప్రకాష్ గారు మరియు జిల్లా అధ్యక్షులు సురేష్ గౌడ్ గారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ఉద్యోగ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు బీజేవైఎం ఆధ్వర్యంలో ఆర్టీఓ కార్యాలయం ముందు మరి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మరి రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తానని, 1,00,000 ఉద్యోగాలు ఇస్తానని, ఇంటికో ఉద్యోగాలు ఇస్తానని మాయమాటలు చెప్పిన కేసీఆర్ ఇప్పటి వరకు ఏ ఒక్క ఉద్యోగం ఇచ్చిన పాపాన లేదు. ఇప్పటికైనా బీజేవైఎంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2,00,000 ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, అదేవిధంగా లాక్డౌన్ కారణంగా కరోనా సమయంలో ప్రైవేట్ టీచర్లు, లెక్చరర్లు అనేక ఇబ్బందులు పడి వారికి 9 నెలలుగా జీతాలు లేక నానా అవస్థలు పడుతున్నారు. కొంతమంది ఉపాధ్యాయులు మరి ఆత్మహత్యలు చేసుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. వీటిని ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల అనేక సమస్యలను, తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రైవేట్ టీచర్లను, లెక్చరర్లను ఆదుకోవాలని బీజేవైఎంగా డిమాండ్ చేస్తూ ఎన్నికల హామీలో భాగంగా రెండవసారి ఎన్నికలకు వెళ్ళిన కేసీఆర్ ప్రభుత్వం మరి 3,016 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని నిరుద్యోగులకు మాయమాటలు చెప్పి మోసపూరితంగా ఓట్లు వేయించుకున్నాడు. ఇప్పుడు ఆ మోసపూరిత హామీని నెరవేర్చుకొని నిరుద్యోగ భృతిని అమలు చేయాలని ఈ సందర్భంగా బీజేవైఎంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఈ హామీలన్నీ నెరవేర్చని పక్షంలో బీజేవైఎంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తాం.